ట్రంప్ ని వణికించిన నీల్ కత్యాల్. అమెరికా టారిఫ్లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వివాదాస్పద సుంకాలపై అక్కడి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పు వెనుక ఒక భారత సంతతి వ్యక్తి మేధస్సు, న్యాయ పోరాటం ఉండడం విశేషం. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది నీల్ కత్యాల్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాదించి విజయం సాధించారు. ట్రంప్ తన అధికారాలను ఉపయోగించి విదేశీ వస్తువులపై భారీ సుంకాలు విధించడాన్ని నీల్ కత్యాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. చిన్న వ్యాపారులు, డెమోక్రాట్ రాష్ట్రాల తరపున ఆయన గట్టి వాదనలు వినిపించారు. 1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించి అన్ని దేశాలపై సుంకాలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టు ఆయన వాదనలతో ఏకీభవిస్తూ సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నీల్ కత్యాల్ స్పందిస్తూ, అధ్యక్షులు శక్తివంతులే కావచ్చు, కానీ రాజ్యాంగం అంతకంటే శక్తివంతమైనదని ఈ తీర్పు నిరూపించిందని హర్షం వ్యక్తం చేశారు. అసలు ఎవరు నీల్ కత్యాల్? ఇతనికి భారతదేశానికి సంబంధం ఏమిటి? ఒక్కసారి చూద్దాం. నీల్ కత్యాల్ అమెరికాలోని షికాగోలో జన్మించిన భారత సంతతి వ్యక్తి. ఆయన తల్లిదండ్రులు భారత్ నుండి వలస వెళ్లిన వారు. ప్రఖ్యాత ఎల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2010లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో అమెరికా సోలిటరీ జనరల్ గా పనిచేశారు. అమెరికా సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు 50కి పైగా కేసులు వాదించిన అనుభవం ఆయనకుంది. 2017లో ట్రంప్ విధించిన ప్రయాణ ఆంక్షలకు వ్యతిరేకంగా కూడా ఆయన కోర్టులో పోరాడారు. అంతేకాకుండా ట్రంప్ పై వచ్చిన అభిశంసన తీర్మానాలపై ఇంపీచ్ ది కేస్ అగైనెస్ట్ డొనాల్డ్ ట్రంప్ అనే పుస్తకాన్ని కూడా రచించారు. అమెరికాను కుదిపేసిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు. న్యాయరంగంలో ఆయన చేసిన వ్యక్తికి గాను అమెరికా ప్రభుత్వం నుంచి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు.